దేశవ్యాప్తంగా ఆపరేషన్ నమ్మకూర్ పేరుతో కస్టమ్స్ సోదాలు కొనసాగుతున్నాయి. కొచ్చిలోని మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. కార్లను భూటాన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆపరేషన్ నమ్మకూర్ పేరుతో కస్టమ్స్ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొచ్చిలోని మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్, శంకరి, ఇండియా అలాగే భూటాన్ మధ్య ట్రేడ్ సంబంధించిన వాటిని వాహన శ్రేణికి సంబంధించి ఆ ట్రేడ్ కస్టమ్ డ్యూటీ చెల్లించకుండా ఖరీదైన వాహనాలన్నింటినీ కూడా ఇండియాలోని కొంతమంది సినీ ప్రముఖులు అలాగే పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేశారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కూడా ఒక విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ కొచ్చిలో ఈరోజు కేరళలో దుల్కర్ సల్మాన్ అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 30 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు ఉదయం నుంచి కూడా కొనసాగుతూ వచ్చాయి. అయితే ఈ ఏదైతే భూటాన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ ను కొంతమంది ఏజెంట్స్ తక్కువ ధరకు ఇక్కడ ఎలాంటి కస్టమ్స్ వాటికి సంబంధించిన పన్ను చెల్లించకుండా కూడా కొంతమందికి సెలెక్టెడ్ గా చేసి అమ్ముతున్నారు అని చెప్పేసి ఈ నివేదికలో ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే పృథ్వీరాజ్ సుకుమార్ అలాగే దుల్కర్ వీళ్ళకి సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతం సోదాలు అయితే జరిగాయి. వాళ్ళకి సంబంధించి ఎలాంటి దొరికిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. బట్ కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇందులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళు కొనుగోలు చేశారని చెప్పేసి అంటున్న క్రమంలో మరికొన్ని రోజులు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ సంబంధించిన కేసుకు సంబంధించిన విచారణ అయితే మరికొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సోదాల సందర్భంగా కూడా పోలీసులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.